శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్కి జై. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మీయ వందనం. ఇక్కడ మనం అందరం అని ఉన్నాం, అందరం మనుషులమే. కానీ ఎవరి యొక్క మనోస్థితిగతులకు, ఎవరి యొక్క స్థితిగతులకు సంబంధించి వారికి అటువంటి పనులను కేటాయించడం, అటువంటి సేవల్ని నిర్వర్తించడం చేస్తూ ఉంటారు భగవంతుడు. కుటుంబంలో నలుగురు ఉంటాం అనుకోండి, నలుగురిలో ఎవరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఇంటి పెద్ద అయినప్పటికీ చిన్నవాళ్ళైనప్పటికీ దానికి సంబంధించినటువంటి పనుల్లోనే మన యొక్క చర్యలు సాగిపోతూ ఉంటాయి. అలాగే భగవంతుడు అందరినీ ఒక్కొక్కరు వాళ్ళ స్థితిని బట్టి ఒకరు మందిరాలు కడతారు, మరొకరు మందిరాలను ఓడుస్తారు. మందిరానికి కట్టేదానికి కావలసినటువంటి వనరులను సమకూర్చే వాళ్ళు కొందరుగా వినియోగింపబడతారు. కొంతమంది సత్సంగాలు చెప్పేందుకు, కొంతమంది బృహత్ కార్యాలు మనం చూసాం కదా. అఖిల భారత సాయి సమ్మేళనము మరియు మన వాకాడులో జరిగినటువంటి సాయి సమ్మేళనము, ఇలా కార్యక్రమాల కోసం కొంతమందిని, కీర్తనల ద్వారా వ్యాప్తి చెందించేలాగా కొందరిని, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా నియమిస్తూ ఉంటారు. ఆ యొక్క కొంతమందిని మందిరాలు కట్టడం, కొంతమంది చెరువులు తవ్వడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాడు. కొంతమంది తీర్థయాత్రలు, ఇప్పుడు కొంతమంది చూడండి ఇవి పెట్టి టూర్లు తిప్పుతూ ఉంటారు. కొంతమంది భగవంతుని యొక్క గుణగణాలను చెప్పేందుకు, కొంతమంది అన్నదానాలను జరిపేందుకు, అన్నదానాలను సవ్యంగా వచ్చిన వారికి ప్రేమతో వడ్డించేందుకు కొంతమందిని. ఎవరి సేవ ఎట్టిదో వారికే ఎరుక, ఎలా చేయించాలో బాబాకే ఎరుక. మధ్యలో ఎవరికి సంబంధం లేదు. అన్నా చించనీకర్ మౌసీభాయ్ అనేటువంటి దాని ద్వారా కూడా మనకు బాబా తెలియజేసినటువంటి విషయం అది. అంటే ఎవరిని అలానే హేమట్ పంతుని బాబా గారు, ఇప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ ఉన్నారు, ఎంతోమంది భక్తుల్ని బాబా దగ్గర తీసుకొచ్చేందుకు కారకుడైనటువంటి వాడు నానాసాహెబ్ చందోర్కర్. ఇక మన దీక్షత్ చూస్తే ఆయన ఎంతోమందిని సజ్జనుడు, సంస్కారవంతుడై ఎంతోమందికి విద్యల్ని అందిస్తూ తను ఉద్ధరించుకునేందుకు, బూటీని సాయి మందిరానికి సాటేవాడ, బూటివాడ, ఇట్లా ఎన్నో రకాలుగా ఎంతోమందికి ఆయా ఇదులతో అలా హేమట్ పంతుకి సాయి సచ్చరిత్ర రాయాలనేటువంటి దాన్ని నాకు నియమింపడం అయింది. కానీ నాకు దాన్ని నిర్వర్తించగలిగేటువంటి యోగ్యత లేదు, నేను అసమర్థుణ్ణి, అసలు నేను ఇంతటి కఠినమైన దానికి ఎందుకు ఒప్పుకున్నాను అని హేమట్ పంతు అంటారనమాట. ఈ పని నా అర్హతకు మించింది, అయినచో అసలు ఇంత కఠినమైన పని నేను ఎందుకు నిర్వర్తించాలి, ఆమోదించాలి? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వాళ్ళెవరు? నిజమే కదా. ఒక యోగిని ఎవరు అసలు మన జీవిత చరిత్రనే మనం సమన్వయంగా చెప్పలేము. అటువంటిది ఒక పరిపూర్ణమైనటువంటి యోగీశ్వరుని గురించి చెప్పాలి అంటే ఎంతటి ఇది ఉండాలి. నేను గతంలో కూడా చెప్పాను, నాకు శృతి స్మృతి అనే 2 నేత్రాలు లేవు అని హేమట్ పంతు ప్రస్తావిస్తారు. అలాగే చెప్తున్నాడు, నాకు శృతి కృతి అని చేత కలం పట్టుకోగానే సాయిబాబా గారే నా అహంకారాన్ని పరితీసించి వారి గ్రంథాన్ని రాసుకుంటున్నట్టు నాకు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు అంత దాకెందుకు, మనం ఎంతోమంది గేయకారులు కానీ కవియత్రులను కానీ కదిలిస్తే ఆ క్షణంలో అలా కూర్చున్నప్పుడు ప్రకృతిలోంచి నాకు ఎలా సందేశం వచ్చింది, నేను అలా లిఖించేశాను అంటారు. అట్లా అని 2 కళ్ళు సాయి సచ్చరిని రాయలు. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాన్ని మాట్లాడినట్టు చేయను, కుంటివాన్ని పర్వతం దాటినట్లు చేయను. తన ఇచ్ఛానుసారం పన్ను నెరవేర్చుకున్న చాతుర్యము ఆ భగవంతునికే కలగదు. అంతే కదా. మనం అనుకుంటాం, గతంలో కూడా చెప్పానుగా, మన సంకల్పం చేత అన్నీ జరగబడుతున్నాయి అనుకుంటామే, కానీ మనల్ని సృష్టించిన భగవంతుని సంకల్పం చేతనే ప్రతిదీ జరపబడుతుందనేటువంటి సత్యము దాన్ని అనుభూతి చెందేటువంటి భక్తులకే తెలుస్తుంది. కానీ పక్కన ఉండి చెప్తే వినేవాడికి అవహేళనగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేయించగలడు, ఏం చెందించగలడు అనేది మనం అర్థం చేసుకునేటువంటి స్థితిలో వెళ్ళినట్లయితే మనకి తర్వాత రాబోతుంది దీపస్తంభాలని. ఆ దీపస్తంభాలు ఎందుకు అవుతాయంటే, నాలాంటి అజ్ఞానులకి ఎందరికో ఆయన తల్లి, తండ్రి, గురువు, దైవం అయ్యి, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదండి, నాకు పూర్తిగా ప్రపంచ జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం శూన్యం. అటువంటి నా చేత పలుకులు పలికిస్తున్నాడు,
సమర్థతగా ఎలా జీవించాలో, జీవకళ లేనటువంటి నాకు జీవించడం ప్రపంచంలో ఎలా వినయంగా జీవించాలి, ఏది జరిగినా నీకు అదంతా కూడా నా ప్రసాదమేనేలా ఎలా జీవించాలి అనేటువంటి ఇదిని తెలియజేస్తూ నడిపిస్తున్నటువంటి ఆ తండ్రికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే. ఇది అనుభవించి అనుభూతి చెందినవాడు చెప్పగలడు కానీ ఏమి లడ్డు తిన్నాను, లడ్డు తిన్నారంటారా వాళ్ళని అవహేళన చేసేవాడికి ఏం అర్థం కాదు. నిజంగా అనుభవించండి, అనుభూతి చెందండి, ఆ అనుభూతి మాధుర్యంలో, ఆ అమృతంలో మునకలు వేయండి. అప్పుడు ఆ ప్రేమ ధార అట్లా పొంగుతుంది. ఆ పొంగినప్పుడు మన ఈ 72,000 నాడులోకి ఒక రకమైన శక్తికి పుంజుకుంటాయి, శక్తితో పుంజుకుంటాయి, ఆధ్యాత్మిక శక్తితో పుంజుకుంటాయి నీ యొక్క ఇష్ట దైవం పట్ల ప్రేమ వల్ల. ఈ ప్రపంచం అనేటువంటి అజ్ఞానంలో నిజంగా ఈ దేహానికి ఉన్నటువంటి ఈ శకుంతల అనేటువంటి నామాన్ని ఎక్కడెక్కడైతే ఆయన ఇస్తున్నాడో అదంతా కూడా కేవలం భగవంతుని యొక్క ఒకానొక శక్తి చేతనే కానీ కేవలం నాదనేది ఏదీ లేదు. అలాంటి విధంగా దీపస్తంభాలుగా ఎలా ఉపయోగపడతాయి అనేటువంటిది మనం వచ్చే వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా వీడియోల్ని విని ఆకలింపు చేసుకొని ఆ భగవన్ నామ రసామృతంలో మునకలు వేసి నేను అందరం తరిద్దాం, భగవన్ నామాన్ని స్మరిద్దాం. జై సాయిరామ్.